హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. మటన్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇదైతే మంచిగా కాగాలన్నమాట. అందులోన కొంచెం అయితే నేను ఒక 10 వరకు అయితే నేను జీడిపప్పులని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క అయితే వేస్తున్నాను. ఇది మంచిగా ఉంటుందండి, కర్రీకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే నేను యాడ్ చేస్తున్నాను. ముందుగానే నేను ఆనియన్స్ అయితే ఒక 3 తరిగేసి పక్కనైతే పెట్టుకున్నాను. అవి ఇందులోనైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక టమాటా అయితే కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా అయింది. మళ్ళీ బాండీ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులోనే జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట. అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఆనియన్ అయితే నేను కట్ చేసుకున్నాను. మళ్ళీను అది కట్ చేసుకొని ఇందులో అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత ఇది మళ్ళీ ఒక 2 పచ్చిమిర్చిలు కూడా నేను వేస్తున్నాను. అది కూడా మంచిగా అందులో ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయింది కదా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట. ఇది కూడా మంచిగా ఎగేటట్టు వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వేగిందో. స్మెల్ మాత్రం భలే వస్తుంది. వావ్. ముందుగానే మనం మటన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి మనం మంచిగా వాష్ చేసుకున్నాం కదా, అవి కూడా తీసుకొని ఇందులో అయితే మనం కొద్దిసేపట్లో వేసుకుంటాం. మంచిగా వేగింది కదా. ఇప్పుడైతే మనకి అది ఇలాగ వేగిన తర్వాత భలే అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మటన్ అయితే అందులో వేసుకుంటున్నా. ఇది కూడా అందులో మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. ఒక మీడియం లాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 10 to 15 minutes లాగా ఫ్రై అవ్వాలి. అందులో ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే అయ్యింది. ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాక, అదైతే ఇందులో అయితే వేసుకోవాలి అన్నమాట. మిక్సీ పట్టాం కదా, అదైతే ఇందులో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఇందులో అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే బాగా కలయబెట్టుకోవాలి. ఇలా కలయబెట్టుకున్న తర్వాత బాగా కలిసింది కదా. ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు 2 స్పూన్లు అయితే నేను కారం అయితే వేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. వేసానా? అయ్యో, మరి కొంచెం ఎక్స్ట్రా వేసినట్టున్నాను, కానీ సరిపోయిద్ది. కానీ ఎందుకని మంచిదని నేను కొంచెం అయితే పక్కకు తీసి పెట్టేశాను. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా అయితే మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా అయితే కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం ఇందులో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నా. ఇలా కుక్కర్ అయితే మూత పెట్టుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం ఉంచుకోవాలి. తర్వాత 10 విజిల్స్ వచ్చే వరకు దీన్ని అయితే ఉంచుకుందాం. ఫైనల్లీ ఇలా అయితే అయ్యింది. మూత తీసి చూస్తే ఇలా అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. కాకపోతే నేను 10 minutes అయితే మళ్ళీ దీన్ని కొంచెం అయితే మగ్గించుకున్నా. ఇలా అయితే అయిపోయిందనమాట. ఫైనల్లీ ఇందులో అయితే మనం పుదీనా ఆకుల్ని చల్లుకొని ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ తినేయడమే అనమాట. చాలా అంటే చాలా
బాగా అయితే వచ్చింది. ఒకసారి ట్రై చేయండి.